ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్పై తమకు తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించింది. టీ20 వరల్డ్ కప్లో ఇప్పటికే 2 మ్యాచ్లు గెలిచిన టీమిండియా వరుసగా మూడో మ్యాచ్లోనూ పాకిస్తాన్ నుంచి తన డామినేషన్ను కంటిన్యూ చేసింది. కొలంబో వేదికగా ఈ రోజు జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్ను టీమిండియా డామినేషన్తో లో వోల్టేజ్ మ్యాచ్గా మార్చేసింది. పాకిస్తాన్ను ఏకంగా 61 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ గెలుపుతో గ్రూప్ ఏ నుంచి సూపర్ 8కు క్వాలిఫై అవ్వడంతో పాటు పాకిస్తాన్పై లీడ్ను 8-1గా మార్చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా టాస్ గెలిచిన పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేసింది. ఇక ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే అభిషేక్ శర్మ వికెట్ను టీమిండియా కోల్పోయింది. అయినప్పటికీ మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. పాక్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మరో ఎండ్లో తిలక్ వర్మ నుంచి మంచి సపోర్ట్ అందడంతో ఇషాన్ కిషన్ 4లు 6లతో చెలరేగిపోయి 40 బాల్స్లోని 77 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత పిచ్ కాస్త నెమ్మదించడంతో టీమిండియా స్కోర్లో వేగం తగ్గింది. దానికి తగ్గట్లు తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వెంటనే అవుట్ కావడం టీమిండియా స్కోర్ బోర్డుపై ప్రభావం చూపించింది. అయితే చివర్లో శివం దుబే, రింకు సింగ్ అద్భుతమైన ఫినిష్ అందించడంతో టీమిండియా 20 ఓవర్లో 175 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇక పాకిస్తాన్ బౌలర్లో సయం ఐబ్ 3 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. అనంతరం 176 పరుగుల టార్గెట్ను చేసే క్రమంలో పాకిస్తాన్ 114 పరుగులకే ఆల్అౌట్ అయి దారుణంగా ఓడింది. ముఖ్యంగా ఇన్నింగ్స్ స్టార్టింగ్లోనే టీమిండియా బౌలర్స్ హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా పాకిస్తాన్ను దారుణంగా దెబ్బతీశారు. హార్దిక్ ఫస్ట్ ఓవర్లోని షాహిబ్ జాదా ఫర్హీన్ అవుట్ చేయగా బుమ్రా సెకండ్ ఓవర్లో సయం ఐబ్తో పాటు కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాను కూడా అవుట్ చేశాడు. దాంతో పాకిస్తాన్ 16 పరుగులకి 3 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజమ్ టీమిండియా బౌలర్స్పై అటాకింగ్ గేమ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అతన్ని అక్షర్ పటేల్ ఒక సూపర్ డెలివరీతో క్లీన్ బౌల్ చేశాడు. దాంతో పాకిస్తాన్ కోలుకోలేకపోయింది. పాకిస్తాన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఉస్మాన్ ఖాన్ ఒక్కడే కాస్త ఫైట్ చేసి 44 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్స్ ఎవ్వరు కూడా పెద్దగా పరుగులు చేయలేకపోయారు. దాంతో పాకిస్తాన్ 114 పరుగులకి ఆల్అౌట్ అయింది. టీమిండియా బౌలర్స్లో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. కుల్దీప్ యాదవ్ అండ్ తిలక్ వర్మకు తలా ఒక వికెట్ దక్కింది. ఇక ఈ మ్యాచ్లో 77 రన్స్తో అదరగొట్టిన ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఆల్రెడీ సూపర్ 8కు క్వాలిఫై అయిన టీమిండియా మిగిలిన ఒక్క లీగ్ మ్యాచ్ను నెదర్లాండ్తో ఫిబ్రవరి 18న ఆడబోతోంది.